పదాలు కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి చరిత్రను తనే తిరగరాస్తుంది. 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు జరిగిన రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీకి తుంగతుర్తి నియోజకవర్గం బ్రహ్మాండమైన ఆధిక్యాన్నిచ్చి తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి చరిత్రను సృష్టించిన ఘనత నా తుంగతుర్తి అన్నదమ్ములది, అక్క చెల్లెలది, పోరుబిడ్డలది. వారందరికీ కూడా నేను నిండుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తుంగతుర్తి వివిధ స్థాయిలో పనిచేసిన మండల పార్టీ అధ్యక్షులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, గ్రామంలో మండల స్థాయిలో ఉండబడిన అధ్యక్షులందరికీ, నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇద్దరు కూడా ఈ నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు భారతదేశంలో కనివీని చరిత్రలో నిలిచిపోయి అంత మెజార్టీ సంపాదించారు. తర్వాత ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచాడా పోతాడా ఎనిమిది వస్తా ఏమి లేదు, తను దంతుడు దచ్చితే పొల్లు నచ్చరాజు కనుక దాదాపు 2,22,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. కనుక కాదన్న ఏదైతే ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కేసీఆర్ అంగట్ల ఆవుదూడలను బరిదూడలు అమ్మినట్టు పాలు తాగే దూడకి ఇంత రేటు, పాలు మరిచిన దూడకి ఇంత రేటు, ఇగో ఇట్లా బేరం పెట్టుకొని మొత్తం ఓట్లన్నీ కూడా బీజేపీకి వేయించడం జరిగింది. మీరు చూర్రి, మీరు గ్రామాల్లో చూడండి. మీరు కావలసుకొని బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండదుగా. బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోయింది. ఎందుకంటే ఏనాడైతే ఉద్యమకారులు వాళ్ళు స్మరించిండ్రో, ఏనాడైతే ఉద్యమకారులు దూరం కొట్టుకున్నారో, ఏనాడైతే ఉద్యమకారులు అగౌరవపరిచిండ్రో వాళ్లకు ఉద్యమకారుల తాకిడి తాకింది. అందుకని ఈ తాకిడికి బీఆర్ఎస్ పార్టీ అనేది అది బొందరగడ్డ పార్టీ అయిపోయింది. అది నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉంది. నేను ఎన్నికైంది బేరగాలతో ఎన్నిక కాలే, నేను ప్రజలతో ఎన్నికైనా. ప్రజలు నిండుగా దీవించిండ్రు. కనుక ఆ దీవెన ప్రకారం ఖచ్చితంగా తుంగతుర్తికి నేను భవిష్యత్తును కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను మనం చేస్తున్నాను. తుంగతుర్తి భవిష్యత్తు బాధ్యత నా దగ్గర కూడా నేను గంట పదంగా చెప్తా ఉన్నా. నేను ఎవరో వచ్చి ఎవరో చేస్తే కాదు, నిండుగా ఎమ్మెల్యేగా నాకు ఓట్లేసి గెలిపించారు. బాగు చేయాల్సిన బాధ్యత నాది, గౌరవించాల్సిన బాధ్యత నాది, ముందు వరుసలు నడిపించాల్సిన బాధ్యత కూడా నాదే. అందుకోసం మిత్రులారా, దీనికి తుంగతుర్తికి భరోసా ఇచ్చే బాటసారిగా మండల సమ్మెలు నిలబడతారని మాట ఇస్తూ తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెడతారని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున గ్రామ శాఖలో ఉన్న వాళ్ళు, ఇలా ఈ ప్రింట్ మీడియా దగ్గర ఉండవచ్చు, లేకపోవచ్చు పల్లెల్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా గ్రామ కార్యకర్త, గ్రామ శాఖ అధ్యక్షుడు, అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్త, ఎన్ఎస్ఏ కార్యకర్త, ఒక మహిళా సోదరిమణులు, వీళ్ళందరూ కూడా కట్టగట్టి కష్టపడారు కాబట్టి మనకు బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. లేకపోతే రాదు. అందుకోసం వారికి నేను నిండుగా చేతులెత్తి మొక్కి ఈ తెలంగాణలో రేపు జరగబోయే స్థానిక సంస్థలలో తుంగతుర్తి ముందు వరుసలో ఉండాలని కార్యకర్తలు కూడా నేను మనం చెప్తున్నాను. ఎట్టి పరిస్థితులు కూడా మనం ఏమారద్దు. రేపు అతి తొందరలో స్థానిక సంస్థలు వస్తాయి, ఆ తర్వాత సింగిల్ విండో ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇక్కడ ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ నాయకుడు గెలవాలి. నేను ఎన్నిక